హలో వ్యూవర్స్, ఇప్పుడు చెప్పే వస్తువులు ఎవరైతే వారి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది. వారి యొక్క అన్ని అప్పులు కూడా తీరిపోతాయి. అప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మీరు ఏమనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు. మీ సమస్యలు ఎంత పెద్దవైనా, మీ యొక్క సమస్యలు ఎంత క్లిష్టతరమైనవి అయినా, మీ జీవితంలో ఉన్న ప్రతీదీ కూడా అంటే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోయే ఏకైక మార్గం అనేది ఇది. ఎవరైతే ఇప్పుడు ఈ చెప్పబోయే థింగ్స్ అంటే వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది. మన జీవితంలో అనేది వెలుగులనేవి వస్తాయి. మరి పుట్టింటి నుంచి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక చిన్న బెల్లం ముక్కను తెచ్చుకోండి. బెల్లానికి అంత శక్తి ఉంది. ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. బెల్లాన్ని మనం పుట్టింటి నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఇలా మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకు ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి. గ్రహాలు అనేది మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి. గ్రహాలు బాగోవాలి అన్నా కూడా మనం పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. అప్పుడే మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేవి కలుగుతాయి. జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. జాతకంలో అన్నీ కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పనిసరిగా ఇవి తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి దుస్తులను అంటే బట్టలను తెచ్చుకోవడం వల్ల మనకు అప్పుల బాధల నుండి విడుదల అనేది కలుగుతుంది. అలాగే దైనందిక జీవితంలో ఆడపిల్లలకు ఎన్నో శుభాలు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు. మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా, మీరు అప్పుల బాధలను మోస్తున్నా ఎక్కువైనా మీరు మీ పుట్టింటి నుంచి ఈ దుస్తులను తెచ్చుకోండి. మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకున్న అప్పుల బాధల నుంచి విడుదల అనేది కలుగుతుంది. అలాగే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పసుపు, కుంకుమ. ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు, కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది. దీర్ఘ సుమంగలిగా ఉంటారు. ఎవరైతే పసుపు, కుంకుమలను వారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు. వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది. అలాగే వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి వీటిని తెచ్చుకోండి. అలాగే పుట్టింటి దగ్గర నుండి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి. ఇలాని తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ అంటే ఏనుగు బొమ్మలు బంగారంతో, వెండితో చేసినవి అవసరం లేదు. చెక్కతో చేసినా పర్లేదు. రాగి అయినా, లోహంతో చేసిన ఏనుగు బొమ్మలైనా తెచ్చుకోవచ్చు. చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాం, ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది అని అడుగుతూ ఉంటారు. మీరు ఒక్కసారి ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుంచి తెచ్చుకోండి. మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. మట్టితో చేసిన పాత్రలను మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది. ధనం కూడా బాగా వస్తుంది. మట్టిలో జీవం అనేది ఉంటుంది. ఆ జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది. ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఆడపిల్లల పెళ్లి అయినప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తే ఇది నా కోసమేనా, ఇది నాదేనా అంటూ వస్తువుని తన కోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిల్లుపై ఉండే హక్కుగా భావిస్తారు. కిరాణా సామాన్లు, బంగారం లాంటి ఇంటి అలంకరణ వస్తువులు, అమ్మ చీరలు, నగలు ఎక్కువగా ఉంటాయి అని ఇలా అమ్మగారి ఇంటి నుండి
కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటుంటారు. మరింతకు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ వస్తువులకు తీసుకెళ్ళకూడదో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లడం వలన పుట్టిల్లు పేదరికం బారిన పడుతుందనేది నమ్మకం. అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళవద్దు. అలాగే తవ్వ, చాట వంటివి అమ్మగారి ఇంటి నుండి మనం మన ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే వీటిని అశుభాలకు వాడుతూ ఉంటారు. అలా తీసుకెళ్తే అశుభం జరుగుతుంది అనేది పెద్దల యొక్క నమ్మకం. అందుకే ఇప్పటినుంచి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్ళకండి. ఏదైనా తీసుకెళ్లే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి. కత్తులు, కత్తిపీట, చాకులు, కత్తెరలు వంటివి ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశము ఉంది. అందుకే కత్తి ఇలాంటి వస్తువులు అత్తింటికి తీసుకెళ్ళకూడదు. రెండవ వస్తువు చింతపండు, ఉప్పు. చాలా మంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కొని పెడుతూ ఉంటారు. ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి. ఇవి పెట్టడం వలన రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుంది. నమ్మకం. అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవితో సమానం. అలాంటి ఇల్లు తుడిచే చీపురు అత్తవారింటికి తీసుకుని వెళ్ళకూడదు. అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని పండితులు చెబుతున్నారు. కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీ పూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. అలాగే స్ఫటిక గణపతి యొక్క విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు ఆది దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు అనేవి తప్పవు. జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది అవసరం. పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద, అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఒక వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. లక్ష్మీదేవిని పూజిస్తారు. అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది దక్కదు. డబ్బు కూడా లభించదు. లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలవదు. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది. దీని కారణంగా వ్యక్తి ఆ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపద ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు. కాబట్టి మీరు ఉదయం తొందరగా లేగాల్సిన అవసరం ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందట. అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్ లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని తెలుసుకున్నారు కదా. ఈ వస్తువులు పుట్టింటి దగ్గర నుండి తెస్తే అదృష్టము, అలాగే ఏ వస్తువులు పుట్టింటి దగ్గర నుండి తెస్తే అరిష్టము. మీరు కూడా ఈ విధి విధానాలను పాటించి అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో అమ్మ, నాన్న అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.